అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసిమెలిసి ఎప్పుడూ ఉండేవారు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. ఒకరోజు వ్యాపార నిమిత్తం ఇద్దరూ కలిసి పట్టణానికి అడవి మార్గాన బయలుదేరుతారు. సుబ్బయ్య అలసిపోయి శివయ్యతో ఇలా అంటాడు, ఒరే శివయ్య, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరుదామురా, కొద్దిసేపు సేద తీర్చుకుందాం అంటాడు. సరే అంటాడు శివయ్య. ఇద్దరు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. సుబ్బయ్య అంటాడు, ఒరే శివయ్య, మనం ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలిరా. ఎన్ని కష్టాలు సుఖాలు వచ్చినా ఎప్పుడు మనము విడిపోకూడదు. స్నేహానికి మారుపేరుగా ఉండాలిరా అంటాడు. దానికి శివయ్య, అవును సుబ్బయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనం ఎప్పుడు కొట్లాడుకోకూడదు, విడిపోకూడదు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉందాం సుబ్బయ్య అని అంటాడు. ఇద్దరు ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ సేదతీరుతారు. తిరిగి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలాసేపు ప్రయాణం చేసిన తరువాత శివయ్యకు దాహం వేస్తుంది. సుబ్బయ్యతో అంటాడు, అరే సుబ్బయ్య, నాకు చాలా దాహంగా ఉందిరా, నీళ్ళెక్కడైనా ఉన్నాయేమో అని చూడగా ఒక చెరువు కనిపిస్తుంది శివయ్యకి. శివయ్య నీళ్లు తాగుదామని ప్రయత్నించగా సుబ్బయ్యకి చెట్టు కింద ఒక సంచి కనిపిస్తుంది. సుబ్బయ్య మెల్లగా నడుచుకుంటూ ఆ సంచి దగ్గరికి వెళతాడు. శివయ్య కూడా కొద్దిసేపటి తరువాత ఏముందిరా ఆ సంచిలో అనుకుంటూ బయలుదేరుతాడు. సుబ్బయ్య అంటాడు, ఏమోరా శివయ్య, తెలీదు, చెట్టు కింద ఎవరో ఈ సంచిని పెట్టేశారు, తెరిచి చూద్దామా అని అంటాడు. శివయ్య, వద్దురా, ఏదైనా సమస్యలు వస్తాయేమో అని కొద్దిసేపు ఆలోచనలో పడి సంచిని తెరిచి చూడగా సంచి నిండుగా బంగారు నాణాలు ఉంటాయి. ఇద్దరు చాలా సంతోషపడతారు. శివయ్య అంటాడు, ఒరే సుబ్బయ్య, ఈ సంచి అదృష్టం కొద్దీ లభించిందిరా, ఇద్దరం సగం సగం పంచుకుందాం అని అనగా సుబ్బయ్య అంటాడు, అరే పోరా, ఈ సంచి నాకు లభించింది, నా అదృష్టం కొద్దీ లభించింది, నేను మొదట చూశాను కాబట్టి ఇది నాకే సొంతం. అరే కాదురా సుబ్బయ్య, ఇద్దరు మంచి మిత్రులం కదరా, ఇద్దరం పంచుకుందాంరా అని అంటాడు. ఇలా ఇద్దరిలో వాగ్వివాదం మొదలవుతుంది. సుబ్బయ్య అలిగి ఆ సంచి తీసుకొని తనకు మాత్రమే సొంతమని అక్కడి నుంచి బయలుదేరుతాడు. శివయ్యని ఏమాత్రం పట్టించుకోకుండా తనే ముందుకు అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. శివయ్య వెనకంటినే వస్తూ ఉండగా అక్కడ కొంతమంది కనిపిస్తారు. చెట్టు చాటున దాంకొని శివయ్య వాళ్ళ మాటలు వింటారు. ఒక రాజభటుడు ఇంకా ఊరి జనాలందరూ అక్కడికి వచ్చి, అదిగోరా చూడండిరా, మన రాజుగారి బంగారు నాణాల సంచిని తీసుకొని దొంగ పారిపోతున్నాడు రా, పట్టుకోండి అంటూ ఆవేశంతో జనాలు పరుగెడుతూ ఉండగా అది గమనించిన శివయ్య సుబ్బయ్యతో చెప్పాలని హుటాహుటీన బయలుదేరుతాడు. జనాలు రాజభటుడు వెనుక ఆవేశంతో సుబ్బయ్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియని సుబ్బయ్య సంచి తీసుకుని అలసిపోతూ ఉన్న సంతోషంతో ఇంటికి త్వరగా చేరాలని బయలుదేరుతాడు. శివయ్య హుటాహుటినా వచ్చి, అరే సుబ్బయ్య, వినురా, ప్రమాదం పొంచి ఉన్నది, వినురా అని అంటాడు. ప్రమాదమా, ఏమైంది అని అడుగుతాడు సుబ్బయ్య. శివయ్య జరిగిన విషయం అంతా చెబుతాడు. రాజభటులు ఊరి జనము సుబ్బయ్యని దొంగ అనుకొని వెంబడిస్తున్నారన్న విషయం తెలిసి బోరున విలపిస్తాడు సుబ్బయ్య. సుబ్బయ్య, ఎంత ప్రమాదంలో మనం ఇరుక్కున్నామురా అని అంటాడు. అప్పుడు శివయ్య అంటాడు, మనము కాదురా ఇరుక్కునింది, నీవు.
అదృష్టం నీది అన్నావు కదా, ఈ దురదృష్టం కూడా నీదేరా, నువ్వే అనుభవించు, నాకు సంబంధం లేదు, నేను వెళుతున్నాను అని అంటాడు. అది విన్న సుబ్బయ్య శివయ్య కాళ్ళ వేలాపడి బోరున విలపిస్తాడు, క్షమాపణ అడుగుతాడు. ఇక మీదట అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా పంచుకుందామని బోరున ఏడవగా సరే అంటాడు శివయ్య. ఇక్కడితో కథ సమాప్తమైనది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లప్పుడూ తోడుగా నిలబడిన వాడే నిజమైన మిత్రుడు అవుతాడు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.